2:8 నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. మనము జ్ఞాపకము చేసుకున్నదల్లా మృతులలో నుండి మన పాపముల కొరకు మరణించి మనలను విమోచించి ఆయన లేచిన దానిని జ్ఞాపకము చేసుకొని ఈ సాక్ష్యాన్ని మనము ప్రతి ఒక్క చోట మనము చాటవలసిన బాధ్యతగా మనకు చెప్పి ఉన్నాడు. ఒక తండ్రి మరణంకు ముందు ఏ మాట్లాడిండు, ఏమైనా చెప్పిండా అని అడుగుతాం కదా. యేసయ్య మనకు చెప్పిపోతున్నాడు, నేను ఆరోపణ అయిపోతున్నాను, మీరు కంగారు పడవద్దు, మీరు మంచిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, బలము తెచ్చుకోనండి, నాకు సాక్షులుగా ఉండండి. ఎందుకు? నేను తిరిగి రాబోతున్నాను. నా సొత్తు మిమ్మల్ని తీసుకొని పోవడానికి నేను తిరిగి ఏం చేస్తున్నాను? ఆయన రాబోతున్నప్పుడు ఆయన సొత్తు అయిన ప్రజలైన మనము చేయవలసిన పనిని మనకు అప్పజెప్పిపోయి ఉన్నాడు. అది చేయమని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. బూది గంధముల వరకు నాకు సాక్షులై ఉన్నట్టు. మీరు ఎందుకు నాకు తేజ్ చూస్తున్నారు? నేను ఎక్కడో వెళ్ళిపోతున్నట్టు. నేను ఇప్పుడు ఏమవుతున్నా? నేను తిరిగి రాబోతున్నా. అప్పుడు పరిశుద్ధ పౌలు యొక్క హెచ్చరికను కూడా మనం గమనించాలి. ఆయన ఏమంటున్నాడో చదవండి. 2 తిమోతి ఇంతకుముందు మనం చదివింది 4:2-3 చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మీరు ధ్యానం పెట్టి వాక్యాన్ని దయచేసి చదవండి. 2 తిమోతి 4:2-3. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను, ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గల వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని చెప్పిన వాక్యం 2 and 3 ఓన్లీ. ఆయన ఏమంటారు? వాక్యము ప్రకటించు సమయమందును ఆ సమయమందును ఇది మనం చేయవలసింది. నాకు చెప్పలేదు, నేనెందుకు బోధించాలి? అది బోధకుల పని, పాశ్రమల పని. ప్రతి ఒక్కరు ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొంది ఆయన రక్షణలోనికి వచ్చిన ప్రతి వారి యొక్క బాధ్యత దేవుని యొక్క వాక్యమును సమయమందును ఆ సమయమందును ఏం చేయాలో ప్రయాసపడాల. ఈ ప్రయాసం అనేది మనలో ఉత్సాహం కలిగిస్తుంది. ఈ ఉత్సాహం అనేది మనలో వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పాలా లేదా అని ఒక ఆరాటం వచ్చినప్పుడు మనలను మనము కంట్రోల్ చేసుకోలేము, మన ఇంట్లో ఉండలేము, మనకి ఏం చేయాలని తోచలేదు. ఎవరన్నా నా అనుభవం, ఎవరన్నా వస్తే బాగుండు, నేను ఎవరికైనా ఏమైనా ఈరోజు చెప్పాలన్నప్పుడు ఏమి తోచినప్పుడు నాలాగా ఒంటరిగా ఉన్న వాళ్ళతో చేసేసి బైబిల్ గురించి డిస్కస్ చేసే అప్పుడు అంటారు, నువ్వు చేసింది మంచిగా తప్ప నేను చాలా నీరసం ఉండిన వాక్యం ఏం చేసింది. మనం సమయం ఉంది, మనం ప్రయాసపడాలి. హౌ కెన్ ఐ రీచ్ ఎ పర్సన్? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళు, షీ నీడ్స్ యూ అన్నప్పుడు మనం వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్. అదే ఆయన మనలో నుండి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు ఏం చేయాలి? ప్రయాసపడాలి. కానీ మన ప్రయాసం దేని ఎందు ఉంది? పరిగెత్తాలి, సంపాదించాలి. నా భవిష్యత్తు, నా పిల్లలు, వాళ్ళని ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి పెళ్లి చేయాలి, మాకంటూ గృహం లేదు, నేను పిల్లల కొరకు ఏదైనా చేయాలనేసి ఆ ప్రయాసంలోనే ఉండిపోతాడు. లోక ప్రకారమైన ప్రయాసంలో ఉండిపోయి ఏం చేస్తున్నాము? దేవుని కొరకు మనము సమయం ఇయ్యలేకపోతున్నాము. నా రాకడ సమీపం ఉన్నది, అతి సమీపంలోనే రాబోతున్నాను. కాబట్టి మీ క్రియలను బట్టి మీకేం కలదు? ప్రతిఫలము, జీతము అన్ని నా దగ్గర ఉన్నది అంటున్నాడు. అక్కడ సంపాదించడానికి మనం ప్రయాసపడాలి, కానీ ఇక్కడ ప్రయాసం పడవద్దని చెప్పలేదు. ముందు ఏం చేయమన్నాడు? ఆయన రాజ్యం తగ్గిందని నీకేం కావాలా? నేను ఇస్తా.
నువ్వు నా పని చెయ్యక నీ పని చేసుకుంటూ పరుగుతుంటే అది ఏమైతుందంటే చినిగిపోయిన సంచిలో సంపాదన వస్తూనే ఉంటది, కష్టపడుతూనే ఉంటావు, కానీ అది ఏ బరకత్తు ఉండదు. తెలంగాణ భాషలో బరకత్తు ఉండదు. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన సమయం నువ్వు ఇచ్చి చూడు. ఆయన ఏమంటే నువ్వు ఆశించిన దానికంటే నువ్వు ఈ నీ బిడ్డల కొరకు వారి వివాహం కొరకు కదా నువ్వు బాధపడుతుంది. నేను నీ బిడ్డల 7 తరాల